మీరు మాకు ఓటేయకపోతే రేపొద్దున మా దగ్గరికి రావాలి, మేము గడప కూడా దొక్కనియా, మా మా పార్టీ కాకుండా ఎవరెన్నికైనా గడప కూడా దొక్కనియా అని ఏదో ఒక ఎమ్మెల్యేది చూసినా నేను ఇవాళ పేపర్. అట్లా బెదిరించి మీరు ఇలా సీట్లు స్థానిక సర్పంచ్లది పొందితే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ పొందగలరా? ఆ దమ్ము ధైర్యం ఉంటే ముందే వాటిని ఎన్నికలు పెడుతుండే. మరి దీన్ని జాప్యం చేస్తారని అనుకుంటున్నా. ఏది ఏమైనా కాంగ్రెస్కి అక్కడ బుద్ధి చెప్పడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళ వైఫల్యాలు ఏంటి, హైడ్రా పేరుతోని విధ్వంసం ఏంటి, వ్యవసాయానికి రైతు బంధు ఎగ్గొడుతురి, రుణమాఫీ సక్రమంగా చేయకపోతురి, సన్నవడ్లకు బోనసు ఎగ్గొడుతురి, యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు, ఇంకా యూరియాకి ఎంత గోసపడ్డారు. ఇప్పుడు మళ్ళీ రెండో పంట విత్తే కాలం, యాసంగి పంట వేసుకునే కాలం, రైతు బంధు ఇంతవరకు దిక్కులేదు. భరోసా మీరు ఇస్తామన్న భరోసా 6,000 ఎకరానికి చొప్పున వేయాలి, అది కూడా వేయకపోతురి. అన్ని రకాల ప్రభావం ఉంటుంది. నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు, విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు, మహిళలు బాధపడుతూ ఉన్నారు. అన్ని వర్గాలను దోకా చేస్తున్నటువంటి పాలన రేవంత్ రెడ్డి పాలన, ఈ కాంగ్రెస్ పాలన. తప్పకుండా బుద్ధి చెప్తారు ఎన్నిక ఏదైనా.